శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 3 ముఖ్యమైన సూచనలు. మన టారో కార్డ్ రీడింగ్ మన ఛానల్ చూసి అనేక మంది మిత్రులు మాకు కూడా టారో కార్డ్ రీడింగ్ నేర్పమని అడుగుతున్నారు. నేను పరిస్థితుల రీత్యా నాకు అంత సమయం ఉండదు. అయితే టారో కార్డ్ నేర్చుకోవాలన్న ఆసక్తి మంచిది. అందువల్ల మీ అందరికీ అర్థమయ్యే రీతిలో టారో రీడింగ్ ఎలా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి వివరంగా పూర్తిగా వీడియోలు అప్లోడ్ చేస్తాము అతి త్వరలోనే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ టారో రీడింగ్ నేను పెట్టే వీడియోల ద్వారా అనేక వందల వీడియోలు వస్తాయి, 1, 2 కాదు. జాగ్రత్తగా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీరే సొంతంగా టారో రీడింగ్ మీరు చేసినటువంటి విధానం మీకు అర్థమవుతుంది. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, జీవితంలో మనిషి పుట్టినప్పటి నుంచి మన నుంచి దాకా ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక సందేహం, ఏదో ఒక ఉపయుక్తకరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటాయి. ధర్మ సందేహాలు, జాతకపరమైన సందేహాలు, ముహూర్తపరమైన సందేహాలు, అనేక రకాల సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాల కోసం అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు చాలామంది. ఈ సందేహాలని ఒకే చోట నివృత్తి చేయడం కోసం మనం కొత్త ఛానల్ ప్రారంభం చేస్తున్నాము. ఎప్పుడో కాదు, ఏప్రిల్ 25వ తారీఖు అక్షయ తృతీయ నాడే. దేవప్రశ్న కాలజ్ఞానం, అనేక జాతకపరమైన విషయాలు, ముహూర్తపరమైన విషయాలు, అనేక రకాల విషయాలు, ధర్మ సందేహాలన్నీ కూడా దాంట్లో చెప్పడం జరుగుతుంది. ఆ ఛానల్ కూడా మీరందరూ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమవుతుంది. మరొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. చివరి సూచన, మనకి దేవప్రశ్న కార్యాలయంలో వ్యక్తిగతంగా సంప్రదించాలనుకునేవారు జాతక పరిశీలన కోసం శని ఆదివారాల్లో అపాయింట్మెంట్ తీసుకుని మీరు రావచ్చు. అలాగే ఫోన్ ద్వారా మాట్లాడాలనుకునేవారు మిగిలిన రోజుల్లో సాయంత్రం 4 వరకు మీరు మాట్లాడవచ్చు. మన దేవప్రశ్న కార్యాలయంలో దశమహాయుధ సాధనలతో పాటుగా అనేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. ఇవి ఆగస్టు చివరి వరకు ఉంటాయి. అందువల్ల నాకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 దాకా జపం సాధనలోనే ఉంటాను. అందులో దయచేసి పొద్దున ఎవరో ఫోన్ చేయొద్దు. మధ్యాహ్నం 4 తర్వాత ఫోన్ చేయండి ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 2 ఆఫ్ సోర్డ్స్ కార్డు తీసుకుందాం. హ్యాంగ్డ్ మ్యాన్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సహనానికి పరీక్షా కాలంలాగా ఉంటుంది. మీరు ఎంతవరకు తట్టుకుంటారు, మానసిక ఒత్తిడికి కానీ ఆర్థికపరమైన ఒత్తిడికి కానీ ఎంతవరకు మీరు తట్టుకోగలుగుతారు అనేది మీ మీద ఒక జరుగుతూ ఉంటుంది. పరీక్షా కాలంలాగా ఉంటుంది. సహనంతో ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 1, 2 సార్లు చూసి ఖర్చు పెట్టాలి. తొందరపడి ఖర్చు పెట్టేస్తే ఒకసారి డబ్బు కానీ టైం కానీ మంచి ఎందుకు బయటికి వెళ్తే తిరిగి వెనక్కి రాదు అనే విషయం మీకు తెలుసు. తెలిసినప్పుడు కూడా ఒకసారి పట్టుదల పోయి, ఆవేశాన్ని పోయి డబ్బు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందువల్ల డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు. అనవసరంగా పక్క వాళ్ళ విషయాలు తలదూర్చొద్దు. అనవసరంగా దీంట్లో కూడా మీరు ఉండొద్దు. మిమ్మల్ని గిల్లుతారు ఎదుటివాళ్ళు. గిల్లి మీరు ఏమంటారో చూద్దామని మిమ్మల్ని ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇరిటేట్ అవ్వద్దు. మీకు ముఖ్యంగా 16, 17, 18, 19 తారీఖు దాకా మీకు ఇలాంటి స్థితి ఉంటుంది. తర్వాత తగ్గుతుంది. ఎవరిని ఏది పట్టించుకోవద్దు. సింపుల్గా చెప్పాలంటే ఎవరిని పట్టించుకోవద్దు, ఏది పట్టించుకోవద్దు. మీ పని మీరు చూసుకోండి. సహనంగా ఉండండి. మౌనాన్ని ఆశ్రయించండి. ఇవి ముఖ్యమైన విషయాలు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 6 ఆఫ్ కప్స్, present 3 of cups, future Ace of swords. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఎవరు అవసరం వస్తుందో మనకు తెలియదు. అందువల్ల ఎవరిని దూరం చేసుకోవద్దు. మీ పాస్ట్లో అనవసర విషయాలు తలదూర్చి అనవసర మాటలు మాట్లాడి చెప్పుడు మాటలు వినడం, చెప్పుడు మాటలు చెప్పడం, ఇలాంటి వాటి మూలంగా, అలాగే మీ పర్సనల్ సినిమాలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాటి మూలంగా కొంత ఇబ్బందులు. ప్రజెంట్కి వస్తే మీరు ఎవరిని ఏది పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. మీ ఇంటికి ఎవరిని వచ్చి బాగున్నావా అంటే మాట్లాడండి. మీతో ఎవరు మాట్లాడేది అనుకోండి, తలుపు వేసుకుంటూ కూర్చోండి అంతే. తప్ప
ఎవరిని ఏది దేనికి అతిగా స్పందించద్దు. మౌనాన్ని ఆశ్రయించండి, మౌనంగానే ఉండండి. అలా ఉంటే ప్రశాంతంగా ఉండి కాలం ప్రయత్నం చేయండి. ఫంక్షన్స్కి వెళ్ళారు, అందరూ మీతో మాట్లాడేది రూల్ లేదు. ఒకళ్ళిద్దరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడేది అనుకోండి, వెళ్ళి ప్రశాంతంగా మూల కూర్చొని ఆ గిఫ్ట్ ఇచ్చి ఫోటో తీసుకొచ్చేయండి అంతే. తప్ప నాతో ఎవరు మాట్లాడలేదు, నన్ను ఐసోలేట్ చేశారని చెప్పి అలా మీరేం పెట్టుకోవద్దు. ఇది ముఖ్యమైన సూచన. ఎవరిని పట్టించుకోవద్దు, స్పందించద్దు దేనికి కూడా. అందరూ మాట్లాడారు, సంతోషం, మాట్లాడలేదు, ప్రశాంతంగా ఇంటికి వచ్చేయండి అంతే. ఇలా ఉండడం వల్ల ఫ్యూచర్ కూడా మీ గౌరవం కాపాడబడుతుంది. మిమ్మల్ని మీరు ఏమంటారో, మీరు ఏం చేస్తారో ట్రయల్ చేసేవాళ్ళు వాళ్ళే కామ్ అయిపోతారు అంతే. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. కుటుంబపరంగా సామాజికంగా 2 ఆఫ్ పెంటికల్స్. ఇది చెప్తోంది. ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, మీ పని మీరు చేసుకోండి. ఎవరు ఏమన్నా కానీ ఏది కూడా మీరు అసలు మనసులో పెట్టుకోవద్దు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సహాయం చేస్తాం, చివరి నిమిషం నుంచి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. అందువల్ల కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎవరిని పట్టించుకోవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. కొంత ఇబ్బంది ఉంటుంది, అంతర్మథనం, ఉద్యోగం పోయే అవకాశం కొంతమందికి కనబడుతుంది. లేదు మంచి ప్రాజెక్ట్ నుంచి బెంచ్ మీకు రావడం, లేదు చెత్త ప్రాజెక్ట్ ఇంట్లోకి వెళ్ళడం, ఏమాత్రం ఉపయోగం లేని వర్క్ చేయాల్సి రావడం. ఉద్యోగం పురుష లక్షణం, ఉద్యోగం కాపాడుకోవాలి, ఆ ప్రయత్నం చేయండి, ఉద్యోగం పోకుండా చూసుకోండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? మెజిషియన్. ప్రయత్నం గట్టిగా చేసి దొరికే అవకాశం ఉంటుంది. అందులో సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు దొరికే అవకాశం ఇంకా బలంగా కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. చివరి నిమిషంలో ఏదో అడ్డంకులు తలెత్తుతూ ఉంటాయి. చేసే పనుల్లో కానీ, చేసే యాక్టివిటీలో కానీ ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనకి ఇంటర్నేషనల్గా ఈ ఫ్లైట్లో ట్రాన్స్పోర్ట్, కొరియర్ సర్వీస్ ఇలాంటివి ఉంటాయి. సడన్గా ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే బిజినెస్ ఆగిపోతుంది. కొరియర్లు ఏం వెళ్ళవు, మన పార్సల్స్ ఏం వెళ్ళవు, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోతాయి. ఈ రకంగా మీ చేతిలో లేని విధంగా మీకు అడ్డంకి ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? సన్. పర్వాలేదు. పూర్వీకుల ఆస్తులు ఏమైనా కలిసి వచ్చే అవకాశము, ఏదైనా ప్రాపర్టీస్ అమ్మి దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం కొంతవరకు కనబడుతుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. ఇబ్బంది ఏముండదు. కొంచెం వయసు రీత్యా ఎవరిని పెద్దవాళ్ళు అయ్యి ఉండి, ఎవరికి ముందు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి ఈ ప్లేట్స్ వేయించుకుని ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎడం కాళ్ళు సంబంధించి కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం కనబడుతుంది. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 8 ఆఫ్ పెంటికల్స్. ఎవరిని పట్టించుకోవద్దు, ఏది పట్టించుకోవద్దు. ఇదే ముఖ్యమైన సూచన. మీ పని మీరు చేసుకోండి. రిజల్ట్ ఈశ్వరుడు అదే ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు. అందువల్ల దీనికి ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలా కావాలని అనుకోవద్దు. వచ్చింది తీసుకోవడమే అంతే. అలా అలవాటు చేసుకోండి 15 రోజులు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? డెవిల్ కార్డు తీసుకోవాలి. ఎస్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 6 ఆఫ్ సోర్డ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీకు మొట్టమొదటి చెప్పాను కదా, 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. మేము ట్రయల్ చేస్తారు, మేము రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, రెచ్చిపోకుండా మౌనంగా ఉండండి, కామ్గా ఉండండి అని చెప్పాను కదా. ఇది మగవాళ్ళకి సంబంధించి కనబడుతుంది. మిమ్మల్ని ఇరిటేట్ చేసి, మిమ్మల్ని ట్రాప్ చేసి, ఇరిటేట్ చేసి ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఎలాగుంటారంటే వాళ్ళకి ఎవరో డబ్బులు ఇవ్వాలి, 10వ తారీఖు ఇస్తామన్నారు. వీళ్ళు వెళ్ళి నువ్వు 10వ తారీఖు ఇస్తాను, ఇస్తావా ఇవ్వవా అంటే అవతల వాడు నేను 10ని 15కి ఇస్తానంటే నాకు వద్దు అయితే వదిలేస్తారు డబ్బులు. అలాంటి వాళ్ళు చాలామంది చూసాను. మూర్ఖులు. నువ్వు చెప్పిండే ఏమి ఇవ్వలేదు కాబట్టి తర్వాత ఇచ్చినా నేను తీసుకోను నేను అంటే అర్థం పర్థం లేదు. ఈ రకంగా మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని పక్క పంపించి ఫైనాన్షియల్గా లాస్ చేసే ప్రయత్నం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నింటిలోనూ కూడా కనబడుతుంది. అందువల్ల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎలాంటి ట్రాప్లో పడద్దు, ఎలాంటి మోసాన్ని పడద్దు, జాగ్రత్తగా చూసుకోండి. నోటి దగ్గర వచ్చిన అవకాశం లాగేసుకుంటారు పక్క వాళ్ళు. ఆడవారికి కూడా మితిమీరి పని భారం కనబడుతోంది, శ్రమ ఎక్కువ కనబడుతుంది. ఆరోగ్య విషయం జాగ్రత్త తీసుకోండి. 3వ వారంతో కూడా ఈ శ్రమ ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఉండవు. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. సంతానపరంగా కూడా పర్వాలేదు. సంతానం సలహాలు, సంప్రదింపులు తీసుకుంటారు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, అనుకూల వాతావరణం కనబడుతుంది. విద్యార్థుల పిల్లలు కూడా బాగుంటుంది. 4వ వారంతో అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి క్యాంపస్లో జాబ్ రావడం, ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా పూర్తి అనుకూల వాతావరణం కనబడుతుంది. నక్షత్రాల మీద తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3 పాదాల వాటికి ఎలా ఉంటుంది? మూన్ చెప్తాను. శ్రవణం వాడికి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్డ్స్. ధనుష్ వాడికి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. ఉత్తరాషాఢ వాళ్ళు
కొంచెం మానసిక ఒత్తిడి, వివక్ష ఎదుర్కొంటూ ఉంటారు. మిమ్మల్ని ఓ పక్కన పెట్టి మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, పట్టించుకోరు మిమ్మల్ని. కాసేపు మీకు ఇరిటేషన్ వచ్చేస్తుంది మీకు. అందువల్ల ఇరిటేట్ అవ్వద్దు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. మౌనాన్ని ఆశ్రయించండి, మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. మీకు ఇక్కడ డెవిల్ కార్డు వచ్చింది మగవారికి సంబంధించి. దీని సబ్సిక్వెంట్ కార్డు ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. జనరల్ కార్డు 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇవన్నీ కూడా ఈ శ్రవణం వాళ్ళకు ఉంటాయి. మోసపోయే అవకాశం పుష్కలంగా ఉంటుంది మీకు. మోసపోకండి. రెచ్చగొట్టి మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టేసి మిమ్మల్ని పంపించే అవకాశం ఉంటుంది. విలువైన సమాచారం, సహాయం తీసుకుని మిమ్మల్ని పక్కన పెట్టి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత ధనిష్ట నక్షత్రంలో 1-2 పాదాల వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండొద్దు, వచ్చిన అవకాశం వదులుకోవద్దు, ఇచ్చిన సహాయం తీసుకోండి. వద్దని నిర్లక్ష్యంగా ఉంటే నష్టపోయి మీరు అవుతారు. 25 తారీఖు దాకా మంచి అవకాశాలు వదులుకునే అవకాశం ఉంది. తర్వాత కొంత పర్వాలేదు. ఈ 4 రోజుల జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వేళ ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, వటక భైరవుని ఆరాధన చేయండి. ఓం హ్రీం బొమ్మ పటికాయ, ఆపదృణాయ, పురుగుపటికాయ, బొమ్మ హ్రీం బొమ్మ స్వహ జపం చేసుకుని వటక భైరవ కవచం చదువుకోండి. శ్రవణం వల్ల ఏం చేయాలి? 7 ఆఫ్ వ్యాండ్స్, మీరు కూడా ఇదే చేసుకోండి. వటక భైరవుని ఆరాధించండి, లేదా కార్తవీరాజ ముందు జపం చేసుకోండి. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? టవర్ గార్డెన్ కార్డు తీసుకోవాలి. హై ప్రెస్టస్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్ర హోమం చేయించుకొని బాగుంటుంది. ఈ పరిహారాన్ని 18 జరిగితే లేట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.